లైవ్లో జాయిన్ అయ్యారు. శ్రీవర్ధన్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి. శ్రీవర్ధన్ రెడ్డి గారు, ఎలా ఉంది కౌంటింగ్ ప్రక్రియ? మీ అభ్యర్థుల భవితవ్యం మరి కాసేపట్లో తేలనుంది. సో ఎలా జరిగింది ఈ ఎన్నికల ప్రక్రియ అవనియండి, ఇప్పుడు వస్తున్న రిజల్ట్స్ ట్రెండ్స్ అవనియండి? సో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో 2026 జరుగుతున్నటువంటి ఎన్నికల ఫలితాలు కాసేపట్లో రాబోతా ఉన్నాయి. న్యాచురల్ గా ఒకటి మాత్రం ఏంటంటే, అధికార పార్టీకి మరి ఎప్పుడైనా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు అనుకూలంగా ఉండేటువంటి ఫలితాలు మనం దేశవ్యాప్తంగా కూడా చూసాం. సో తెలంగాణ రాష్ట్రంలో కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. కానీ మరి ముఖ్యమంత్రి గారు చెప్పినంత విధంగా ఏకపక్షంగా ఈరోజు 117 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లో మరి మాదే గెలుస్తాది అని చెప్పేసి మాట్లాడిన విధంగా అయితే ఫలితాలు అయితే ఏం లేవు రాష్ట్రంలో. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేక అంశాలు గుర్తు మీద ఉన్నటువంటి ఎన్నికలు కాబట్టి చాలా అంశాలు ప్రజల మధ్య ఎన్నికల్లో చర్చకు వచ్చినటువంటి అంశం అయితే వాస్తవం. కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే మంత్రులు కావచ్చు, కొంత స్థానికంగా వారి యొక్క ప్రభావం మరి అదేవిధంగా వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ స్వయంగా, సపోజ్ ఇప్పుడు ఒక షాద్నగర్ మున్సిపాలిటీ తీసుకున్నప్పుడు, ఎన్నికలు ఒకే ప్లేస్ తీసుకున్నప్పుడు స్వయంగా ఎమ్మెల్యే మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళని బెదిరియడం కావచ్చు, అదేవిధంగా అభ్యర్థులను బెదిరియడం, వారికి సమర్థించినటువంటి వ్యక్తులను అంటే ప్రచారంలో న్యూట్రలైజ్ చేయడం కావచ్చు, ఇది అధికార దుర్వినియోగం చేసిన పరిస్థితులు అలా చాలా కనిపిస్తున్నాయి. నేను అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్ఛార్జిగా కూడా ఉన్నాను. సో యాదగిరిగుట్టలో బీజేపీ మొదటి ప్రారంభం బోని స్టార్ట్ చేసింది. అయితే దీంట్లో ఏదైతే ఉందో, అంటే ఈ ఎన్నికలు ముఖ్యమంత్రి గారు నిన్న రాత్రి మాట్లాడారు, నిన్న ఇంటర్వ్యూలో పేపర్లో చూసా, నేనే రాజు నేనే మంత్రిని, ఇక మొత్తం 11 సంవత్సరాలు నేనే అధికారంలో ఉంటా అని ఒక అహంపూరితమైనటువంటి వ్యవహారం ఏతుందో, ఇది తెలంగాణ ప్రజలు గత కేసీఆర్ ను కూడా ఇలానే చూశారు. ఆ రోజుగా కేసీఆర్ కు ప్రత్యామ్నాయం లేదు అని అనుకున్న సందర్భంలో 2024 ఎన్నికల్లో మరి పార్లమెంట్ కి వచ్చినప్పుడు, అంటే ఒకసారి అధికారం పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సో 0 ఫలితాలకు వచ్చినట్టు సందర్భం. అంటే శ్రీవర్ధన్ రెడ్డి ఇక్కడ అంశం ఏంటంటే, అసలు బీజేపీ పుంజుకుంటుందా? బీజేపీ గట్టి ఫైట్ ఇవ్వగలుగుతున్నదా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ? లేదు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గత మున్సిపల్ ఎన్నికలకు ఈ మున్సిపల్ ఎన్నికలకు వచ్చినప్పుడు బీజేపీ యొక్క గ్రోత్ అనేది 100% పెరుగుతుంది. గతంలో గెలిచిన దానికన్నా ఈసారి గెలిచినటువంటి ఎన్నికలు ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే మొన్న కూడా మేము సర్పంచ్ ఎన్నికల్లో గతంలో ఉన్న దానికన్నా మేము పెరిగాము. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, రాజకీయాల్లో గమనించాల్సింది ఏంటంటే, మేము ఎన్నడూ అధికారంలో లేము, ఎన్నడూ స్థానిక సంస్థల్లో స్థానికంగా నాయకత్వం భారతీయ జనతా పార్టీలో తయారైన కొన్ని కారణాల వల్ల సెకండ్ క్యాడరు కింద ఉన్నటువంటి నాయకత్వం అనేక సార్లు అనేక పార్టీలకు అక్కడ ఉన్నటువంటి ప్రజల కారణంగా వెళ్ళిన సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అధికార పార్టీగా 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఒకేసారిగా చేతులెత్తేసిన అంశం రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కనిపించింది. గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా మరి చేతులేసిన సందర్భాలు చూసాము. కానీ భారతీయ జనతా పార్టీ మేము అంటే మొదటి నుంచి కూడా తెలంగాణ కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మేము బలహీనంగా ఉన్నా ఒక సిద్ధాంతంతో, ఒక కమిట్మెంట్ తోటి ప్రతి సంవత్సరం మేము ఓటింగ్ పెంచుకుంటూ పోతున్నాం. ఈ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీకి 100% ప్రజలు యొక్క మద్దతు ఉంది. సో గెలుపు అనేది ఫైనల్ ఎన్నికల తర్వాత మనం దీని మీద విశ్లేషణ చేసుకుంటాం. కానీ ఒకటి మాత్రం నిజం ఏంటంటే, ఈసారి భారతీయ జనతా పార్టీ 90% స్థానాల్లో 95% స్థానాల్లో మేము పోటీ చేశాం. అదే మనకు ఒక విక్టరీ. ఎందుకంటే బీజేపీ మేము ఎలా ఆలోచిస్తామంటే, జనసంఘ నుంచి ఇప్పటి వరకు బీజేపీ మేము గెలవకపోయినా మాకు డిపాజిట్లు వచ్చిన సందర్భాల్లో కూడా ఎక్కడ నిరాశ చెందకుండా డిపాజిట్లు వచ్చాయి, ఈసారి నెక్స్ట్ గెలుపు నాంది అని మా యొక్క పార్టీ సిద్ధాంతం ఎప్పుడైతే ఉందో అప్పటి నుంచి మేము అలా ఉన్నాం. అందుకోసం వాతావరణం మారినప్పుడు శ్రీవర్ధన్ రెడ్డి గారు ఒక్క నిమిషం చర్చిద్దాం. మనతో పాటుగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి గారు జాయిన్ అయ్యారు. కత్తి వెంకటస్వామి గారు, వెంకటస్వామి గారు వినిపిస్తుందా? నమస్కారం సార్. నమస్తే. నమస్తే అండి, వినపడుతుంది. ఓకే, ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? సెలబ్రేషన్స్ మొదలైనయా? చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టున్నారు.
అంటే పెద్దగా కొత్తగా కాన్ఫిడెన్స్ ఏం లేదు సార్. ముందు నుంచి కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నాం ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఎలక్షన్ ఆల్సో. అండ్ ఆఫ్టర్ ద గ్రామ పంచాయతీ ఎలక్షన్ తర్వాత కూడా ఏదైతే ప్రికాషన్స్ తీసుకోవాలో, అంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో మాకు ఈ ఈ అంటే రెబల్స్ బెడద, ఎందుకంటే మా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి సాధారణంగానే ఆశావాహుల యొక్క సంఖ్య ఎక్కువ ఉంటది. ఆ ఆశావాహులలో అందరినీ కోఆర్డినేట్ చేయడంలో కొంత ఆర్గనైజేషనల్ ఫెయిల్యూర్ మేము గమనించినము డ్యూరింగ్ ద సర్పంచ్ ఎలక్షన్. సో దాన్ని ఇమ్మీడియట్ గా కవర్ చేసుకునేటువంటి ప్రయత్నంలో మేము సక్సెస్ అయినాము. సో కొన్ని చోట్ల తప్పితే వ్యాప్తంగా ఎక్కడ మాను ఓడించుకునే లేకుండా మేము వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ది ఒక 90 దాకా మున్సిపాలిటీస్, అలాగే ఆల్మోస్ట్ ఆల్ 7 మేమే వస్తామనేటువంటి విశ్వాసం ఇప్పటికి కూడా ఉంది. బట్ 1-2 డేస్ లో పర్టికులర్లీ అంటే మతపరమైనటువంటి సెన్సిటివిటీ ఉన్నటువంటి కరీంనగర్, నిజామాబాద్ అండ్ మహబూబ్ నగర్, ఈ 3 చోట్ల కొంత హంగ్ అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ ఈవెన్ మహబూబ్ నగర్ ఆల్సో విల్ బి క్లియర్డ్. అండ్ నిజామాబాద్ అండ్ కరీంనగర్ లో కొంత ఈ సెన్సిటివిటీ అవుతుంది. అక్కడ ఇక్కడ కొంత భారతీయ జనతా మినిస్టర్ ఉండడం, అక్కడ ఎంపీ అరవింద్ గారు ఉండడము, సో వాళ్ళకు ఎమ్మెల్యే కూడా నిజామాబాద్ టౌన్ లో ఎమ్మెల్యే ఉండడం, ఇదంతా కూడా కొంచెం ఆ 2 కార్పొరేషన్స్ లో మిగతా చోట్ల అంటే 1 సైడెడ్ గా మేము వితౌట్ ఎనీ అసిస్టెన్స్ ఆఫ్ ఎనీబడి విల్ ఫార్మ్ ద అంటే మేము అక్కడ చైర్మన్ పదవిని దక్కించుకుంటాం. 90 పైననే ఇలా మున్సిపాలిటీస్ మాకు కైవసమయ్యేటువంటి అవకాశం ఉంది. సో ముందు నుంచి ఒక నాట్ ఓన్లీ కాన్ఫిడెన్స్ ప్లానింగ్, ఎందుకంటే సాధారణంగానే మేము పెద్దగా చెప్పుకోవాల్సింది ఏం లేదు, కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక ట్రెండ్ ఏంటంటే ఎప్పుడైనా కూడా నిన్న మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ కూడా మనం చూసినాము. లోకల్ బాడీస్ లో సమయం ఎక్కువ ఉన్నప్పుడు, అంటే లాస్ట్ 1 year ఉన్నప్పుడు కాకపోతే 2-3 సంవత్సరాలు ఉన్నప్పుడు లోకల్ బాడీస్ యొక్క ట్రెండ్ అంతా కూడా ఇన్ ఫేవర్ ఆఫ్ ది సిట్టింగ్ గవర్నమెంట్ ఉంటది. ఇది సర్వసాధారణం, అది మా స్పెషాలిటీ కాదు, మా కాంగ్రెస్ పార్టీది కాదు, లేకపోతే ఇంకొక పార్టీ స్పెషాలిటీ కాదు. సో ఇన్